యెహోవా దయలో ఎవరైతే వర్ధిల్లుతున్నారో వాళ్ళు మనుషుల దయలో కూడా వర్ధిల్లుతారు. వాళ్ళ ప్రార్థన వినపడుతుంది. అక్కడ సమూయేలు చేస్తున్న ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఎందుకు? ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు ఎప్పుడు వారి ప్రార్థనల వైపే ఉన్నాయి. ఏలీ ప్రార్థన దేవుడు వినడు. హోప్ని ఫీనిహాసులు కూడా మందిరంలో ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రార్థన మందిరం కూడా దాటదు. ఎవడంటాడండి వాళ్ళ ప్రార్థన? వాళ్ళు ఎంత అరిసి ప్రార్థన చేసినా హోప్ని ఫీనిహాస్ క్యారెక్టర్ చెడ్డదే. వాళ్ళు మందిర పరిచర్యలో కూడా వాడబడుతున్నారంటే వాళ్ళు, కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. ఎందుకంటే హోప్ని ఫీనిహాస్ క్యారెక్టర్లు కరెక్ట్గా లేవు, వాళ్ళ జీవితాలు కరెక్ట్గా లేవు, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా లేవు. కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు వినడు వినడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? సమూయేలు ప్రార్థన వింటాడు. అందుకే సమూయేలు నిద్రపోతున్నప్పుడు పిలిచాడు. ఆయన సమూయేలు అని పిలిచాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పమంటాడు. సమూయేలు అని. ఎంత గొప్ప భాగ్యం అంటే దేవుడు పేరు పెట్టి పిలవడం ఏంటండి మానవుణ్ణి. మట్టి మనిషిని సర్వసృష్టికర్త అయిన దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే ఎంత గొప్ప ధన్యత అండి అది. ఎంత గొప్ప ధన్యత. నా కుమారుడా అని పేరు పెట్టి పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు ప్రభువా అని చెప్పగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకునేంత గొప్ప భక్తి జీవితం వస్తే ఎవడాపగలడు ఇంకా ఆ కుటుంబాన్ని వర్ధిల్లకుండా? ఎవడాపగలడు ఆ కుటుంబం దీవించబడకుండా? ఎవడాపగలడు యవనస్తుడాన్ని ఆశీర్వదింపబడకుండా? అంత గొప్ప భక్తి జీవితం అది. నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తూ ఆయన పిలవడం ఏంటండి మన బతుకులు ఎక్కడండి? ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప విషయం అది. మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి నీ ప్రార్థన వినబడేంత గొప్పగా నీ భక్తి జీవితం ఉండాలి.